ఇవాళ ఈ దీపాన్ని వెలిగిస్తే శని దోష నివారణం జరుగుతుంది. కంటక శని దోష నివారణం. శమగ్నిరగ్నిభిస్కరచ్చన్నస్తపదు సూర్యః శంవాతో వాత్వరపా అపశ్రితః. ఓం శమగ్నిరగ్నిభిస్కరచ్చన్నస్తపదు సూర్యః శంవాతో వాత్వరపా అపశ్రితః. ఓం శమగ్నిరగ్నిభిస్కరచ్చన్నస్తపదు సూర్యః శంవాతో వాత్వరపా అపశ్రితః. ఈ మంత్రం ప్లే చేయండి మీరు దీపం వెలిగిస్తున్నప్పుడు. నిజంగా శని భగవానుడు ఆ జ్యోతిలో మీ ఇంట్లో ప్రసన్నం అవుతాడు. అమ్మో ఇంట్లోకి శని వస్తే ఏమి రాదు, చెడుని తీసేస్తాడు, కష్టాలు రాకుండా చూసుకుంటాడు. అసలు అంతెందుకు, ఒక ప్రభుత్వ ఉద్యోగమే కాదు, శని గురించి మాట్లాడాలంటే చాలా సబ్జెక్ట్ బయటికి తీయాలి. విదేశాలకు వెళ్ళడానికి కారకుడు ఆయన. ఎందుకంటే స్థానచలనం, లేదా ఇల్లు కట్టుకోవాలన్నా, గృహప్రవేశం చేసుకోవాలన్నా, లేదా ఇల్లు మారాలన్నా ప్రతి ట్రాన్స్ఫర్కి కారకత్వం కారణము వాళ్ళ జాతకంలో శని అనుగ్రహం, శని ఎంటర్ అవ్వటము, శని అంతర్దశ, శని ప్రత్యంతర్దశ, శని విదశ, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతున్నారంటే ఆయన అనుగ్రహమే. కష్టాలు ట్రాన్స్ఫర్ అయ్యాక విపరీతంగా కష్టాలు పడుతున్నారంటే ఆయన జాతకంలో ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అన్నట్లే. కాబట్టి ఈ శని మహామంత్రాన్ని నేను చదివింది ఏదైతే ఉందో అది ప్లే చేస్తూ దీపం వెలిగిస్తే ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం మీ ఇంట్లో ప్రవేశం, అంటే ఆ శని అనుగ్రహం మీ ఇంటిపైన మీపైన ఉంటుంది. శని దోషం, కంటక శని దోషం పోతుంది.